సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఈ రోజు అయితే నేను రవి గారు ఒక చోటకు వచ్చేసామండి. మణి మహేష్ గారు ఇంటికి వచ్చేసాము. ఇక్కడైతే చాలా మంది గ్యాదర్ అయి ఉన్నారని మనకు తెలిసింది. సో ఒకసారి వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని, వాళ్ళతో సరదాగా స్పెండ్ చేద్దామని మేము వచ్చేసాము. మీరు కూడా మాతో వచ్చేయండి. రవి గారు చెప్పండి. మీరు యాక్చువల్గా నేను స్టేటస్ కూడా చూశానండి. వాళ్ళ ఇంట్లో ఏదో పార్టీ జరగబోతుందని. అంటే చాలా మంది లేడీస్ ఈ అపార్ట్మెంట్లో పార్టీ జరగబోతుంది స్టేటస్ చూసాను. మనం ఒక సర్ప్రైజ్ ఇద్దాం మణి మహేష్ గారికి. ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే చెట్లు కూడా చాలా ఉన్నాయి, చాలా మంది గ్యాదర్ అయ్యేటట్టున్నారు. యాక్చువల్లీ గొట్టేటి అంటే మణి మహేష్, గొట్టేటి మణి మహేష్ అండి. ఇప్పుడు ఫ్లాట్ నెంబర్ 515 లేదు, డోర్ కూడా ఓపెనే ఉంది. అంటే ఇంకా గెస్ట్లు వచ్చేటట్టున్నారు. మనం పోయి ఒక సర్ప్రైజ్ ఇద్దాం సార్. హాయ్ మేడం, హౌ ఆర్ యూ? బాగున్నారా? బాగున్నా. ఏంటి చూసారా? అంటే నిన్న స్టేటస్ చూశాను మేడం. నిన్న ఏదో గెట్ టుగెదర్ పార్టీ ఉందని చెప్పారు. మేము సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చి మా ఛానల్ తరఫున వచ్చేస్తారు సినిమా. చూసారా చాలా మంది ఇక్కడే. నేను చెప్పింది నిజమా? నిజం మేడం. ముందుగా మీకు హాయ్ మేడం. యాక్చువల్ గా ఇక్కడ అయితే ఏదో అందరూ గ్యాదర్ అయి ఉన్నారని తెలిసింది. సో మేము కూడా మా 95 న్యూస్ ఒకసారి వచ్చేసాం, మీ అందరితో స్పెండ్ చేద్దామని. మేడం మీ ఫ్రెండ్స్ వీళ్ళంతా? మా అపార్ట్మెంట్స్ వాళ్ళంతా మా ఫ్రెండ్స్. సరదాగా గెట్ పార్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. వాళ్ళ పేరు మేడం, మీ పేరు? సరేనా? అయితే ఈ అపార్ట్మెంటేనా? జ్యోతి. జ్యోతి గారు, సంతోష గారు, సరస్వతి గారు, అరవింద గారు, విజయ గారు, ఉదయశ్రీ గారు, నాగమణి గారు, సుబ్బాయమ్మ గారు, నవనీత రెడ్డి గారు, గంగారెడ్డి పల్లవి గారు, శృతి గారు. ఇంతమంది ఒకటేసారి గ్యాదర్ అయ్యారు అన్నమాట. ఈ అకేషన్ ఏంటి మేడం ఇంతమంది గ్యాదర్ అయ్యారు అంటే? యాక్చువల్గా మీ ఇంట్లో ఎప్పుడు ఇలా పార్టీలు నడుస్తూనే ఉంటాయి. నేను కూడా ఇంతకుముందు వచ్చాను, చూశాను. కాకపోతే ఈ పర్టికులర్ గ్యాదరింగ్కి ఇంపార్టెన్స్ ఏంటి చెప్పగలుగుతారు? 95 న్యూస్ కి విజయదశమి శుభాకాంక్షలు. అందరూ కూడా నిండు నూరేళ్లు చల్లగా అమ్మవారి దయ వల్ల చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారి విజయం వర్ణించాలి. అందరూ కూడా మంచిగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి భగవంతుని కోరుకుంటున్నాను. విజయదశమి శుభాకాంక్షలు. 95 న్యూస్ కి మీ మణి మహేష్. హ్యాపీ విజయదశమి. హ్యాపీ విజయదశమి. ఇంటికి వచ్చేసాము. చాలా మంది ఇక్కడ గెట్ టుగెదర్, చాలా మంది లేడీస్ ఉన్నారు. అసలు ఆడవాళ్ళు ఒక్క చోట ఒక్కళ్ళు ఉంటేనే, ఒక ఇద్దరు ఉంటే చాలా కబుర్లు ఉంటాయి. కానీ ఇక్కడ చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఎవరెవరి గురించి ఏం మాట్లాడుకుంటారు, వీళ్ళ దగ్గర ఉన్న గాసిప్స్ ఏంటి అన్ని మనం వాళ్ళ దగ్గర నుంచి లాగేద్దాము. అయితే మణి మహేష్ గారు మన కోసం స్వీట్లు అన్ని పెట్టారు రెడీగా. అఫ్ కోర్స్ చూసాము. అలాగే టేబుల్ మీద కూడా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. కాజు బర్ఫీ, కోక్, థమ్స్అప్లు అన్ని మన కోసం రెడీగా పెట్టారు. ఇవన్నీ మనం ఫినిష్ చేద్దాం. అఫ్ కోర్స్ మన కోసం కాదు, బట్ వాళ్ళ కోసం. కానీ ఇది మనమే అనుకుందాం, మనకే. మనం లోపల ఎంటర్ అయిన తర్వాత మన కోసం కాదనే వాళ్ళు లేరు. ఇప్పుడైతే మనం కూడా వాళ్ళ గెస్ట్లే. సో ఇవన్నీ మనం తర్వాత కంప్లీట్ చేద్దాము. వీళ్ళందరితో మాట్లాడేసి, వీళ్ళందరితో కడుపు నిండా మాట్లాడేసి కడుపు నిండా తినేసి వెళ్ళిపోదాం. మేడం చెప్పండి, అసలు ఇలా అందరూ కలుస్తూ ఉంటారా ఇక్కడ? కలిసినప్పుడు జనరల్ గా ఒక ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటే ఏమేం టాపిక్స్ వస్తాయి? మీరు ఏం మాట్లాడుకుంటారు మేడం? గాసిప్స్ ఏమైనా ఉంటే మాకు తెలుసుకోవాలని చాలా క్యూరియాసిటీగా ఉంది. ఏముంటుందండి, ఇద్దరు ఉంటే కంపల్సరీ అదర్ వేరే వాళ్ళ గురించి ఏం జరుగుతున్నాయి, ఇంకో థర్డ్ పర్సన్ ఉంటుంది కదండి, థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకుంటాము. తను వచ్చినప్పుడు తను ఏం చేస్తుంది, తను మా గురించి మాట్లాడుకుంటుంది. ఇంతే ఆడవాళ్ళ దగ్గర ఉండే ఇదే. తను చీర ఏది కట్టింది, ఫంక్షన్కి వెళ్ళినాం అనుకోండి, తను ఈ నగలు ఏదేసింది, ఇవాళ ఇదేంది, ఆ చీర ఏం బాగుంది, అబ్బా కొత్తగా కట్టుకుంది, ఈసారి ఏంది ఇది కట్టుకుంది, ఇట్లా
అంటే ఇప్పుడు ఈ చీరలు ఇవన్నీ చూసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ చీర కట్టుకొచ్చింది అలాంటిది కొను అని ఏమైనా గొడవ పెడతారా? గొడవ అక్కలేకపోతే అడుగుతారు గట్టి, ఆవిడ మెళ్ళో ఉంది చూడు ఎంత బాగుందో నాకు అది కావాలి అని, అలాంటివి అవుతారు కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇవి నక్లీస్ వేసుకున్నారు, ఈ నక్లీస్ ఆ మేడం గారు వెళ్ళి చెప్పేస్తారు ఆ నక్లీస్ బాగుంది నాకు కొనిపియరా అని అంటారు, అంతే. ఇంకా మళ్ళీ ఆ నెల శాలరీలో కటింగ్. అలా పెట్టినప్పుడు వస్తాయా మనకి ఏమైనా ఇంట్లో కిట్టుబాటు అవుతుంది? ఇప్పుడు అందరూ అయితే అలా, మా హస్బెండ్ అయితే అంత తొందరగా రియాక్ట్ అయితే కారండి. ఎందుకంటే కొనిస్తారు, కానీ చూడగానే నేను అడగను. తను కొనిచ్చినప్పుడు తీసుకుంటేనే బాగుంటుంది, తను ఇష్టపడి తీసుకొస్తేనే బాగుంటుంది ఏదైనా గానీ. అట్లా గోల చేసి అసలు వాళ్ళు ఇష్టపడి తెచ్చేది ఉంటుందా మనం అడగకుండా? ఎవరికైనా అలా ఉందండి? నేను అడగలేదు మా హస్బెండ్ నాకు తెచ్చేసారు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కలైనా ఉందా? ఓకే, ఉన్నారట. సో ముందు ఆవిడ దగ్గరికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే హస్బెండ్స్ కూడా హ్యాపీ అవ్వాలి కదా. సారీస్ కానీ ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తన ఇష్ట ప్రకారం మంచిగా తీసుకొస్తారండి. అంటే తన ఇష్ట ప్రకారం తెచ్చేసినప్పుడు మీకు ఒకసారి ఎప్పుడైనా నచ్చలేదు అనుకోండి, అబ్బాయి నన్ను తీసుకెళ్లి కొనొచ్చు కదా అని ఏమైనా ఫీల్ అవుతారు ఎప్పుడైనా? లేదా బాగానే తెచ్చారు అనుకుంటారు? బాగానే తెస్తారండి, బాగానే తెస్తారు. సెలెక్షన్ బాగుంటుందంట. చాలా బాగుంటది, అందుకని ఆయన్ని తెచ్చినవే ఇష్టపడతాను. తర్వాత ఎక్కువ అయ్యాయి కాబట్టి ఇంకా వద్దు అని చెప్పేస్తాను, ఇవే తెచ్చావు ఇంకా చాలే. మీరు అడగకుండా తెచ్చేస్తారు ఓకే, బట్ మీరు అడిగినవి ఇస్తారా? అడిగినవి తన శక్తి ఉంటే ఇస్తారు, లేదు అంటే నేను కూడా అడిగింది కదా. ఉత్తమ ఇల్లాల దగ్గర ఉన్నాం మనం యాక్చువల్ గా. సో ఇంకా ఎవరైనా చెప్పండి, మీ ఇంట్లో ఏమన్నా సరదాగా అసలు మీరు ఏమన్నా ఏది తెచ్చినా తీసుకుంటా. అడిగితే ఇస్తారనే నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. నిజాలు బయటికి వస్తే మరీ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే నేను కూడా ఒక జెంట్స్ మాదిరి చెప్తున్నా, ఇప్పుడు నన్ను కూడా ఇరికించేటట్టున్నారు మీరు. ఇంటికి వెళ్ళి వీళ్ళందరూ చెప్పేస్తారు, ఇప్పుడు కెమెరా ఉందని చెప్తారు, మా ఆయన మంచిగా మా ఆయన ఆ నెక్లెస్ తెస్తారు, ఈ శారీ తెస్తారని. ఇప్పుడు ఇంతమంది తెస్తున్నారని మా ఆవిడ ఇంటికి పోయి గొడవ పెట్టుకుంటారు. రవి గారు మీరు చెప్పండి, అదే అందుకని మీ దగ్గరికే వస్తాను. రవి గారు మీరు చెప్పండి, మీరు ఆవిడకి ఏమేం గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు జనరల్ గా? నన్నే విసురు యాక్చువల్ గా మా ఆయన అయితే ఫ్రీడమ్ ఇచ్చారండి, సో అందుకని ఇలా మైక్ పట్టుకుని నేను ఎక్కడ పడితే అక్కడికి రాగలుగుతున్నాను. సో నాకు అదే మెయిన్ అనమాట, నాకు ఫ్రీడమ్ కావాలి. సో ఫ్రీడమ్ ఇచ్చారు, మిగిలినవి ఏవి ఇచ్చినా దాని ముందు చిన్నవైపోతున్నాయి. నేనైతే ఇక ఒక రోజ్ ఫ్లవర్ అయితే తీసుకొని వెళ్తాను ఇంటికి అప్పుడప్పుడు. రోజుతో సరిపెట్టేసే వాళ్ళతో మనం ఎక్కువ డిస్కస్ చేయకూడదు, మళ్ళీ మొగాళ్ళందరూ అదే నేర్చేసుకుంటారు. ఓకే, మీరు చెప్పండి మేడం, ఇంట్లో మీకు ఏమి ఇస్తారు ఏంటి? సినిమాలో చేస్తారు కానీ అత్త క్యారెక్టర్స్ కానీ మదర్ క్యారెక్టర్స్ కానీ చాలా చేశారు. వాళ్ళ పిల్లల్ని కూడా ఎలా పెంచారంటే, ఇప్పుడు ప్రస్తుతం యూఎస్ఏలో ఉన్నారు వాళ్ళ పిల్లలు. వాళ్ళ ఇంకోటి వాళ్ళ స్టేటస్ చూస్తుంటారు, మణిమేష్ గారి స్టేటస్ చూసినప్పుడు ప్రతిసారి ప్రతి 2 డేస్కి ఒకసారి అమ్మ గురించి స్టేటస్ కంపల్సరీ పెడతారు. అంటే ఒక అమ్మ ఎలా ఉన్నది, ఆ పిల్లల్ని ఎలా పెంచాలి, ఒక పిల్లలు అయితే పిల్లలు ఎలా ఉండాలి, ఎలా చదువుకోవాలి, అవన్నీ స్టేటస్ చూసి నేనే ఒక అవగాహనకు వస్తాను అన్నమాట. అంత మంచి మనసు మణిమేష్ గారిది. మేడం మీ పిల్లలు? మా అమ్మగారు అంటే చాలా ఇష్టం అండి. మా అమ్మగారు కష్టపడి పెంచారు మమ్మల్ని. మా అమ్మగారు అంటే చాలా ప్రాణం మాకు. ఇక అమ్మ మొన్న 1 year అయింది ఎక్స్పైర్ అయ్యి. కొంచెం అమ్మ మా బాధలో ఉంటది కదా, ఆవిడ జ్ఞాపకాలు అట్లా వచ్చినప్పుడు ఇక తల్లి ఇప్పుడు మర్చిపోయేది కాదు, తల్లి రుణం ఎప్పుడు తీర్చుకోలేము మనం. అందుకని మా పిల్లలు కూడా సేమ్ మా అమ్మ అంటే మేము ఎలాగైతే మా పిల్లల్ని చూసామో మా పిల్లలు కూడా నా తల్లిదండ్రులు మమ్మల్ని అలాగే గౌరవిస్తున్నారు. మనం పిల్లలకి ఎప్పుడు కూడా లగ్జరీ లైఫ్ అలవాటు చేయకూడదండి. చెయ్యొచ్చు కానీ ఎంతవరకు అనేది అంతవరకే ఉంచాలి పిల్లల్ని. అలా ఇప్పుడు నేను సినీ ఫీల్డ్లో ఉన్నానండి, అంటే అందరి గురించి నేను అంటే నా ఫ్యామిలీ గురించి చెప్తున్నాను. నా సినీ ఫీల్డ్లో నేను అదే జూబ్లీహిల్స్లో ఉంటే నా పిల్లలు ఇప్పుడు అమెరికాలో ఉండేవాళ్ళు కాదేమో, ఎక్కడో ఏ సినీ ఫీల్డ్లోనో ఎక్కడో తిరుగుతూ ఉండేవాళ్ళు, జాబ్లు వచ్చి కాకుండా అట్లా ఉండేవాళ్ళు, ఫాస్ట్గా ఉండేవాళ్ళు. సో నేను ఇక్కడ వచ్చి ఇక్కడ ఉండడం వల్ల కొంచెం పద్ధతిగా ఉండడం, పిల్లలకి మంచిగా చదివించడం, అదొకటి ఇచ్చాను ఆస్తులు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మంచి స్టేట్లో ఉన్నారు ఈరోజు, అందరూ కూడా హ్యాపీగా ఉన్నారండి. అది భగవంతుడు ఇచ్చిన వారం. మీ అమ్మాయి అనుకుంటారా ఇక్కడ? మీ అమ్మాయి మీ కోడలు అల్లుడు అమ్మాయి అమెరికాలో ఉంది ఇప్పుడు, కాలిఫోర్నియా. ఓకే, ఇప్పుడు శృతి గారిని అడుగుదాము వాళ్ళ మదర్ గురించి. శృతి గారు బాగున్నారా? మీ మదర్ గురించి చెప్పండి. మీ మదర్
మీరు చిన్నప్పటి నుంచి ఎలా? నేను మా మదర్ ఫ్రెండ్లీగా ఉంటాం, ఏదైనా షేర్ చేసుకుంటాం. ఇంకా చెప్పాలంటే చాలా బాగా చూసుకుంటారు. ఇద్దరం ఫ్రెండ్లీగా ఉంటాం, ఏదైనా షేర్ చేసుకుంటాం. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. లేదు, అన్నయ్య ఫ్రెండ్, మా రిలేటివ్స్ వీళ్ళు. అయితే మా వదిన వాళ్ళ హస్బెండ్ మాకు రిలేటివ్స్. ఇక వాళ్ళు హైదరాబాద్ నుంచి మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల హైదరాబాద్ నుంచి వచ్చేళ్ళు వాళ్ళే తీసుకున్నాం. ఓకే, ఎవరైనా అమ్మ అంటే అమ్మే. ఇంకా ఏదైనా అమ్మతోటి మనం పంచుకోగలం అనమాట. ఏ విషయాన్నైనా, బాధనైనా సంతోషాన్నైనా ఫస్ట్ అమ్మతోటి పంచుకుంటే మనకి చాలా తృప్తిగా ఉంటది అనమాట. సరే, తోడుంటే పాడే ఉంటే భూలోకమే ఆకాశానికి ఇల్లు, లోకంలో అన్ని చెల్లు పచ్చిన్న లోనే కావాలన్నా నందాలే మెండు ఈ మమకారంలో కానంత నింపు. 6th క్లాస్ చదువుతున్నప్పుడు రాసిన పాట ఇది, నాకు అది గుర్తొచ్చింది. నెక్స్ట్ లాస్ట్ లెటర్ ఏంటండి? బిందు. దా దా దంచు బాగా దంచు దంచు. పాడిస్తున్నారు. ఎటువంటివే వస్తాయి, 10 మంది ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఎవరిని దంచుదాం అని చూస్తాం మేము. ఓకే, చా అండి. చా, ఇటు మీరు చాతో ఏదో మీరు పాడండి, చాతో ఏదైనా పోనీ మీరు. అయ్యో, నాకు అది ఆర్టిస్ట్ అయిన పాటలు కూడా ఈ మాత్రం విరిసేనెందుకో మంచు కురిసే వేళలో మల్లె విరిసేనెందుకో, ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో, ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో, మంచు కురిసే వేళలో నీతోనే జీవితము, నీ ప్రేమే శాశ్వతము, ఏ జన్మలో ఈ పుణ్యము, నింగి నేల సాక్ష్యాలు, ప్రేమకు మనమే తీరాలు. యాక్చువల్ వెన్నెల మీద మగవాళ్ళ మీద ఏదో స్కిట్ చేస్తారంట, అంటే ఇంట్లో మగవాళ్ళని ఎలా ప్రతాపం చూస్తారు వాళ్ళ ఇంట్లో అని ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటున్న వాళ్ళు. చూద్దాం. హలో, 10 గంటలకు రెడీగా అమ్మన్నా, ఇంకా రెడీ కాలేదు. మహేష్ వాళ్ళ ఇంటికి వెళ్దాం అన్నాను కదా, ఫంక్షన్ టైం అవుతుంది, ఇంకా రెడీ కాలేదేంటి? ఏంటి రెడీ అయ్యేది? నేను చెప్పినాను ఫస్ట్, నేను మీకు టైం చెప్పినాను. ఆయన తనని లొకేషన్ పంపిమ్మని నన్ను పంపించింది, మీరు ఇంకా చూసుకోవట్లేదు. ఏంది మీరు బిగ్ బాస్ చూసుకుంటూ సోఫాలో కూర్చొని హాయిగా, ఇంకా స్నానం చేయలేదు, ఏం చేయలేదు. నేను రెడీ అయినాను, దీపం ముట్టించినాను, బంతిపూలు కూర్చున్నాను, మీరు దండ కూడా తోరణాలు కూడా వేయట్లేదు. ప్రతిదీ నేనే చేసుకోవాలి, ప్రతిదీ నేనే చెయ్యాలి అంటే మీరు సోఫాలో కూర్చొని నాకు ఆర్డర్లు వేసుకుంటే ఇంకా రెడీ కావాలంటే నేను ఏం చేయను అసలు. కథలు బాగానే చెప్తావు. మొన్న కూడా ఫంక్షన్ పోయేటప్పుడు ఇట్లే చెప్పినావు అన్ని. లేదు, మొన్న ఫంక్షన్ వేరు. మొన్న అయితే ఇంకా మీరు కిందికి వెళ్ళి ఆరన్ కొడుతుంటే నేను శారీ ఎట్లా సెట్ చేసుకోవాలి, పిచ్చి పిచ్చికి కట్టుకొని వస్తే లేడీస్ అందరు చాలా బాగా కట్టుకొని వస్తుంటే నేను ఒక్కదాన్ని పిచ్చిగా ఏ నగలు వేసుకోకుండా పిచ్చి పిచ్చిగా రెడీ అయిపోతే బాగుంటది కదా. మళ్ళీ నువ్వు అందరితో ఎమ్మెల్యేతోని వాళ్ళతో వీళ్ళతో తిరుగుతుంటావు, నేను మరి కనపడితే మగోళ్ళ కంటే ఎన్ని పనులు ఉంటాయి అడ్జస్ట్ చేసుకోవాలి. పనులున్నా కానీ ప్యాంట్ షర్ట్లు మీది అంతే, మేము ప్రతి ఒక్కటి చూసుకోవాలి కదా.
ప్రతి ఒక్కటి చూసుకోవాలి, ప్రతి ఒక్కటి మేమే చూసుకోవాలి. కనీసం ఒక దీపం ముట్టియమంటే ఎవరు పొద్దున లేస్తే ఎన్ని పనులుంటాయి మాకు, అది అర్థం చేసుకోవాలి. మీకు బాగుంటాయిలేండి పనులు. రాత్రంతా 11 వరకు 12 వరకు బయట గడిపేసి వచ్చి పడుకొని మేము పొద్దున్న లేసి మేము టిఫిన్ చేయాలి, అన్ని చేయాలి, మళ్ళీ టైంకు మీకు టీలు కాఫీలు అందించాలి, మళ్ళీ టైంకు మేము రెడీ కావాలి. పనులు కావాలంటే 11-12 గంటలు అవుతుందండి ఈ రోజు. మనీ మహేష్ గారు పిలిచినందుకు నేను ఏదో పండగ ఉన్నా గానీ నేను వచ్చి రెడీ అయ్యి తొందర రెడీ అయ్యి వస్తుంటే కీస్ మళ్ళీ నేను ఇంకా చెప్పుల స్టాండ్ మీద వదిలేసి మర్చిపోయి వచ్చేసేసిన. కీస్ అయితే ఎప్పుడు మర్చిపోతావు ఏందో, ఇది ఈ మధ్యలో బాగా ఎక్కువ. అంటే కిందికెళ్ళి ఆరన్ కొడుతుంటే ఎవరికైనా డిస్టర్బెన్స్ ఉంటది కదా, కిందికెళ్ళి ఆరన్ కొడుతుంటే నేను ఏం చేయను, కనీసం అర్థం చేసుకోవాలి. మేము మతిమరుపుతో అయితే వస్తున్నా. మతిమరుపు అంటే మీ వల్లనే మతిమరుపు అయిపోతుంది నాకు రోజుకి. మతిమరుపు అనేది మీ వల్ల వస్తుంది. ఫస్ట్ చాలా చాలా బాగుండేదాన్ని నేను, అసలు మతిమరుపు అనేది రోజుకి ఇంకా తెలివి అనేది పోతుంది కానీ రావట్లేదు నాకు. పోతుందండి. యాక్చువల్గా మనీ మహేష్ గారు చాలా సినిమాల్లో అత్త క్యారెక్టర్ కూడా చేశారు. ఇప్పుడు రియాలిటీ చూస్తారు, అత్త ఎలా ఉండబోతుంది, కోడల్ని ఎలా సతాయిస్తారు, లేకపోతే కోడలు అత్తని సతాయిస్తుందా, లేకపోతే అత్త కోడలి మీద ప్రతాపం చూపిస్తుందా, ఇప్పుడు మనం చూడబోతున్నాము. రియాలిటీ షో చూడబోతున్నాం అండి. మనీ మహేష్ గారేమో అత్త క్యారెక్టర్, పల్లవి గారు కోడలి క్యారెక్టర్ అనమాట. వీళ్ళిద్దరు మాత్రం ఎవరు గెలుస్తారో మనం ఇప్పుడు చూడబోతున్నాం. అసలు అత్త అంటే నీకేమైనా రెస్పెక్ట్ ఉందా? అత్తకి పొద్దున్న లేసి కాఫీ పెట్టాలి, కాఫీ ఇవ్వాలి, అత్తకి ఒక మంచి చెడు చూడాలని ఉందా? ఈ రోజుల్లో అసలు ఆ కోడళ్ళకి ఏమాత్రం లేదండి. మాకలా ఉన్నాయో అసలు అత్త వస్తుంటే భయపడి గజగజ లేసిపోయేవాళ్ళం. అసలు అత్త వస్తుంటే లేవట్లేదు ఈ రోజుల్లో, కాళ్ళమే కాలేసుకుని కూర్చుంటున్నారు, మేమేమో నుంచోవాల్సి వస్తుంది. అసలు ఏమైనా భయం ఉందా? నా కొడుకు అట్లా చేస్తున్నాడు నిన్ను, అందుకే నువ్వు అట్లా ఆడిస్తున్నావు. నాకేమో ఈ పండక్కి కాటన్ చీర తెచ్చాడు, నీకేమో పట్టు చీర తెచ్చాడు. అట్లా ఉంది. అది కాదు అత్తమ్మా, మీరు కోపంగా ఉండకండి. ఈ అత్తగారికి అలా చూడట్లేదని కాదు, ఈ రోజుల్లో జనరేషన్ మారిపోయింది. ఇప్పుడు కోడల్ని అత్త ఆడ కండిషన్ లో అంటే ఇప్పుడు నడవదు. ఇప్పుడు ఫ్రెండ్లీగా కోడల్ని చూసుకుంటేనే కోడలు అత్తయ్యని బాగా చూసుకుంటుంది. ఇప్పుడు మీకే మీ బాబు ఎంత బాగా చీర తెచ్చాడు అని పట్టు చీర కట్టుకున్నానని కోపం వస్తుంది కదా. మా మమ్మీ కంటే నా కోడలు ఎక్కువ అనుకోవాలనే నాకు పట్టు చీర తెచ్చారు, మీకు మామూలు చీర తెచ్చారు. అందుకనే కాటన్ చీర కట్టుకొని నేను ఉన్నా, నువ్వు పట్టు చీర కట్టుకొని నువ్వు ఉన్నావు. ఇలా ఉంది జనరేషన్. ఏం చెప్పాలండి, అర్థం కావట్లేదండి. అత్తలు ఇలాగ అయిపోయారు, కోడళ్ళు అలా ఉన్నారు. మనమన్నా మారాలి, ఇంకా వాళ్ళు ఎలాగో మారరు, మనమన్నా మార్చుకోవాలి. ఈ రోజు ఇప్పుడున్న జనరేషన్ లో మనం మారిపోవడం బెటర్ నాకు తెలిసి. అదే కాదత్తమ్మా, మీరు చాలా బాగున్నారు కాబట్టి మీకు ఏ చీర కట్టినా అందుకే మీ కొడుకు అలా తెచ్చారు. నేను నార్మల్ గా ఉన్నాను అందుకే నాకు పట్టు చీర తెచ్చారు. చీరతో అయినా హైలైట్ అవుతానని చీరతో అని అలా తెచ్చారనమాట. నిజంగా మా కాళ్ళు ఎట్టగా పౌడర్తో పడేస్తుంది. అతనికి కాటన్ చీర కట్టుకున్నా బాగున్నావు అత్త, నీకు బాగుంటుంది అత్త అంటే ఇక అట్టగా అయిపోతుంది అనమాట. ఇక తృప్తి పడక ఏం తప్పట్ల, కాటన్ చీర అయినా కానీ కట్టుకోవాల్సి వస్తుంది. ఏదైనా పర్లేదు అత్తమ్మా, ఎప్పుడైనా మన ఇద్దరం ఫ్రెండ్స్. అది ఎప్పటికైనా అత్తకోడలు ఒకటే. అత్తకోడలు ఇంటిల్లో అందరు కూడా హ్యాపీగా ఉండాలి, ఫ్రెండ్స్ లా ఉండాలి, అమ్మ కూతుర్లా ఉండాలి. అందరూ ప్రతి ఇంట్లో కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ జనరేషన్ బట్టి మనం కూడా మారితే బెటర్, హ్యాపీగా ఉంటాం అంత లైఫ్. మేడం మీరు సినీ డైలాగ్ చెప్పండి, అత్త లేని కోడలు ఉత్తమరాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు అంటారు. దాని మీద ఒపీనియన్ చెప్పండి. ఇప్పుడు ఇద్దరైతే అదే చెప్పా కదా, జనరేషన్ మారిపోయిందండి. ఒకప్పుడు వచ్చినప్పుడు మా అత్తగారికి మేము ఇప్పుడు మా అమ్మమ్మ అత్త కాదు, మా అమ్మమ్మకి శారీ కడితే కుర్చీలతో సహా మేము సెట్ చేసేవాళ్ళం. ఆ ఏజ్ లో కూడా ఆవిడ వస్తుంటే మేము అసలు నుంచునేవాళ్ళం, కూర్చునేవాళ్ళం కాదు, ఎదురుగుండా కూర్చునేవాళ్ళం కాదు. మళ్ళీ మా మావయ్య వాళ్ళు వస్తున్నా కానీ మేము అసలు ఎదురుగుండా కూర్చునేవాళ్ళం కాదు. మావయ్య అని కూడా పేరు పెట్టి పిలిచేవాళ్ళం కదా అప్పట్లో. ఇప్పుడే ఉంది ఎరా పోరా రారా ఓరే ఏదే కదా, ఒరే మహేష్. ఇప్పుడు నేను కూడా మా ఆయన అట్టా పిలుస్తున్నా. యాక్చువల్గా అబ్బాయి అయితే నలిగిపోతాడండి. అత్త కోడలు గొడవల మధ్యలో అబ్బాయి ఏం చేయడం లేదు. అటు అమ్మగారికి సపోర్ట్ ఇవ్వాలో తెలియదు, ఇట్లా మిస్సెస్ కి సపోర్ట్ ఇవ్వాలో తెలియదు. మధ్యలో అయితే మగవారే నలిగిపోతున్నారు ఎక్కడ తిరిగి. మేమైతే దీంతో ఏకీభవించము. ఎందుకంటే ఇప్పుడు అత్త కోడళ్ళు
మేము సర్దుకోవాల్సిందే కదా. అందరూ సర్దుకుంటేనే ఫ్యామిలీ అనేది బాగుంటుంది. మీరు అడ్జస్ట్ అవ్వాలి, మేము అడ్జస్ట్ అవ్వాలి. మీరు గొడవ పడుతుంటే మేము సర్దుకుంటాం. కానీ చాలా మటుకు తగ్గాయండి అత్తగారులతో గొడవ పడేవి. ఇది వరకే ఉండేవేమో కానీ ఇప్పుడు తగ్గ. ఎందుకంటే ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు, అత్తగారు ఇంట్లో ఉండాలి పిల్లల్ని చూడడానికి. వాళ్ళు కూడా ఇప్పుడున్న జనరేషన్ లో రవి గారు, ఇప్పుడున్న జనరేషన్ లో ఏంటంటే వాళ్ళు జాబులకు వెళ్తున్నారు, పిల్లల్ని బాధ్యతగా చూసుకొని వాళ్ళు కూడా అర్థం చేసుకొని తగ్గి ఉంటున్నారు. ఇప్పుడు ఒకరికొకరు గొడవ పడితే అవ్వదు కదా, అందుకని ఒకరికొకరు అర్థం చేసుకొని ఒకరికొకరు సెట్ అవుతున్నారు ఇప్పుడు ఈ రోజుల్లో, ఈ కాలం బట్టి. కంట్రోల్ అనేది ఇంకా కంట్రోల్ హస్బెండ్ డ్యూటీలో ఉన్నాడు, ఆ 8 hours ఎలా అత్తగారిని కంట్రోల్ పెట్టాలా? హస్బెండ్ వస్తేనే నువ్వు గప్చుకున్నా లేదండి. ఆ పిల్లలు కూడా అక్కడ వచ్చిన పిల్లలే కాబట్టి అట్లా ఉండదు. ఎవరో ఉంటారు కొంతమంది, కానీ అందరూ ఉండరండి. అందరూ ఆడపిల్లలు మంచి పిల్లలే ఉంటారు, మంచి కోడళ్ళే ఉంటారు, మంచిగా అందరూ కూడా బాగుండాలి, హ్యాపీగా ఉంటారు. మేము అత్తమ్మ ఈ జనరేషన్ ఇప్పుడు అంటే మా జనరేషన్ అత్తమ్మ వాళ్ళతోటి వాళ్ళకి సేవలు చేసి అట్లా ఉన్నామండి. ఇట్లా తను చెప్పినట్టు లేచి నిలబడి అట్లా ఉన్నాము, మంచిగా సేవలు చేసి అట్లా ఉన్నాం. ఇప్పుడు నెక్స్ట్ మా కోడళ్ళు వస్తారు కదండి, వాళ్ళకి కూడా మేము అడ్జస్ట్ కావాలి. మా జనరేషన్ ఇప్పుడు సఫర్ అవుతున్నామండి, మిడిల్ జనరేషన్ సఫర్ అవుతున్నాం. ఇప్పుడు అత్తలకు ఇప్పుడు కోడళ్ళకు కూడా వినాల్సి వస్తుంది. ఎక్స్పెక్టేషన్ లేదు. మేమేమనుకుంటున్నాం అంటే నెక్స్ట్ మా కోడళ్ళను కూతుళ్ళలాగా చూసుకోవాలి అట్లా అనుకుంటున్నాం. అత్తలతోటి అడ్జస్ట్ అయినాము, ఇప్పుడు కోడళ్ళతోటి కూడా అడ్జస్ట్ కావాల్సి వస్తుంది. అది మాత్రం చాలా రైట్ పాయింట్. ఇప్పుడు మా బాబుకైనా గానీ పాపకైనా గానీ, ఇప్పుడు పాప పెళ్ళైపోయింది, పాప 2 years అవుతుంది పెళ్ళై, తనకి కూడా ఎట్లా ఉండాలి ఏంటి తప్పదు, కొన్ని అడ్జస్ట్ కావాలని చెప్పుకుంటున్నాం. బాబుకి కూడా ముందే ప్రిపేర్ అయ్యి చెప్తున్నాం. పెళ్ళయిందండి, 2 years అవుతుంది. బాబుకి నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేస్తామండి. బాబుకి కూడా చెప్తున్నాను, వాళ్ళ ఫ్యామిలీ ముఖ్యం నీకు, మన ఫ్యామిలీ ముఖ్యం కాబట్టి వాళ్ళను కాదనొద్దు, మమ్మల్ని కాదనొద్దు, ఇద్దరితోని అడ్జస్ట్ అయిపోవాలి. కానీ అమ్మాయిని ఈ మధ్యలో నువ్వు నలిగిపోయి అమ్మాయిని మాత్రం ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకంటే మేము ఆల్రెడీ అల్లుడిని కూడా ఇబ్బంది పెట్టొద్దు, అల్లుడిని కూడా ఇబ్బంది. అల్లుడు మన కొడుకుతో సమానం, మన ఇంటికి వచ్చిన అల్లుడు కొడుకుతో సమానం, మన ఇంటికి వచ్చిన కోడలు కూతురుతో సమానం. కాబట్టి ఇద్దరికి చెప్తాను నేను కూర్చోబెట్టి, ఇప్పటి నుంచే ప్రిపేర్ చేసి చెప్పేసినాను. మా పాపని అయితే చాలా డీసెంట్, అంటే చెప్పుకోవడం అని కాదు, మా పిల్లలు అయితే మనీ మహేష్ గారు చెప్పినట్టు సేమ్ యాజ్ తను ఎట్లా పెంచిందో నేను అలాగే పెంచాను. పాకెట్ మనీ తెలియదు పిల్లలకి, ఆర్టీసీ బస్సు, అది ఇప్పటికీ అడ్జస్ట్ కావాలి ఫ్యామిలీలో. తనకి ఇప్పుడే మా పిల్లలు ఏంటంటే కొంచెం ముభావంగా ఉండేవాళ్ళు, తనకు చెప్పినాను ఆల్రెడీ, అత్తగారు ఫ్యామిలీ ఇట్లా ఉంటుంది, అమ్మాయి చేసుకొచ్చుకున్న ఇప్పుడు ఇట్లా ఉంటుంది అని చెప్తే తను అడ్జస్ట్ అయ్యారు. ఆల్రెడీ తను హ్యాపీగా ఉన్నాడు. యాక్చువల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఇవన్నిటికీ పరిష్కారం అడ్జస్ట్మెంట్ అండి. సో వాళ్ళు మనతో అడ్జస్ట్ అవ్వాలి, మనం వాళ్ళతో అడ్జస్ట్ అవ్వాలి, ఏ రిలేషన్ అయినా స్ట్రాంగ్ గా ఉంటుంది. అంతే, అందరూ హ్యాపీగా ఉండాలంటే. ఇంకా ఇలాంటి పార్టీలు వచ్చినప్పుడు మాత్రం గొడవలు జరుగుతాయి. ఎందుకంటే ఆ నక్లీస్ కొనిపోయండి, ఈ సారీస్ అనేది ఇంపార్టెంట్ అండి. తల్లిదండ్రుల పెంపకం అనేది ఇంపార్టెంట్. అమ్మాయిలకి ముఖ్యంగా ఏంటంటే మీరు అన్నది అడ్జస్ట్మెంట్, ఇది కరెక్టే, కానీ సొసైటీని చూసి కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే మా ఫ్యామిలీలో సఫర్ అయిన వాళ్ళే చూస్తున్నాము. అత్తగారు కూతురులాగా చూసుకుంటుంది, అయినప్పటికీ కూడా ఏమవుతుందంటే అటువైపు నుండి తన తల్లి చెప్పిన విధంగా వీళ్ళని ఇరిటేట్ చేయడము, వీళ్ళని సఫర్ చేయడము, ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా చూసాము. అంటే ఇదేంటంటే మన బాధ్యత ఏంటంటే అమ్మాయిలకి మంచి చెప్పడం అంతే. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మేము కూతురులాగా చూసుకున్నా తప్పుది తప్పు అని చెప్పాలి, ఎక్కడ ఎలా ఉండాలనేది నేర్పించడం అనేది పేరెంట్స్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుందని నా యొక్క ఒపీనియన్. కలిసిమెలిసి ఉంటాము, అంటే అమ్మ కూతురులాగా అట్లా ఉంటాం. వాళ్ళు వచ్చి 1 month కన్నా ఎక్కువ ఉండరు, వాళ్ళు US లో ఉంటారు, మేము ఇక్కడ ఉంటారు. అప్పుడు ఫోన్ వీడియో కాల్ చేపిస్తాం, వచ్చినప్పుడు బాగుంటాం. వీడియో కాల్ చేసి బాగానే మాట్లాడతారు, బాగానే పిల్లలు అందరు మనవరాళ్ళు అందరు. మాధురి గారు, మీరు గమనించరా, శృతి గారు రీసెంట్ గా మ్యారేజ్ అయింది, వాళ్ళ అత్తగారి నుంచి మీరు అడగలేదు, వాళ్ళ అత్త ఎలా చూసుకుంటది, సైలెంట్ గా సైడ్ కూర్చున్నారు, అడిగారా? అడగండి శృతి గారు, రండి. శృతి గారు, మీ అత్తగారు మీకు రీసెంట్ గా మ్యారేజ్ అయింది, మీ అత్తగారిపై మీ అభిప్రాయం చెప్పండి. మా అత్తగారు మా అమ్మ ఎట్లా చూసుకుంటుందో అంతే చూసుకుంటారు, ఇద్దరం కలిసిమెలిసి ఉంటాం. ఫ్రెండ్లీగా ఫ్రెండ్స్. సినిమా కంటే వెళ్ళలేదు ఎప్పుడు, అమ్మ కూతురులాగా ఉంటాం.
అమ్మగారి డిఫరెంట్ లేదు. ఇలాంటి ఎవరు ఉన్నారు, ఇలాంటి ఇల్లు అదృష్టమైన ఇల్లు అనమాట. Actually- రేరు. మీరు ఎలా ఉంటారు? మీ అత్తయ్య గారితో ఉన్న రిలేషన్? మా అత్తగారితో బాగుండేవాళ్ళం అండి మేము. ఇప్పుడు మా కోడలతో కూడా బాగుంటాను నేను. కూతురులాగా చూసుకుంటాను కోడల్ని కూడా. కోడలు అదృష్టవంతురాలు, అత్తగారు ఇంకా అదృష్టవంతురాలు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి అంతే అండి. అంతే, ఎవరితోటైనా సరే, కోడళ్ళే కాదు ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ తోటి అంతే. యాక్చువల్లీ ఇది చాలా రైట్ పాయింట్ అండి, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఓకే, మీ కోడలు నువ్వు ఎలా ఉంటారు, బాగుంటారా, బాగుండాలి. మా కోడల్ని మేము బాగానే చూసుకుంటామండి, కూతురుగానే చూసుకుంటాను. నాకు 2 కొడుకులు, 1 కూతురు. ఈమె కూతురు, కొడుకు ఇయర్స్ లో ఉంటాడు, చిన్న బాబు, పెద్ద బాబు ఇక్కడే ఉంటాడు. ఈ అమ్మాయి మేము బాగానే ఉంటాం. ఆ అమ్మాయితో కూడా నేను బాగానే అంటే మీరు బాగానే ఉంటారు, మీ కోడలు మీతో ఎలా ఉంటుంది? మా కోడలు కూడా మాతో బాగానే ఉంటుంది. సో అందరూ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే ఏ రిలేషన్ అయినా బాగానే ఉంటుంది. నేను మా అత్తయ్య చాలా క్లోజ్ గా ఉంటామండి. మాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు. మా అత్తయ్య కూడా నాకు, మా మమ్మీ ఎలా చూసుకుందో మా అత్తయ్య కూడా అలానే చూసుకుంది. అలా అడ్జస్ట్మెంట్ అయ్యాం కాబట్టి ఇన్ని రోజులు మాకు ఏ ప్రాబ్లం రాలేదు. అందరూ కూడా ఉమ్మడిగా ఉండాలి, కలిసిమెలిసి అత్త కోడలు కలిసి ఉండాలి. వాళ్ళు చెప్పింది మనం వినాలి, మనం చెప్పింది కూడా వాళ్ళు వింటే బాగుంటుంది. అలా అయితేనే బాగుంటుంది ఫ్యామిలీ మొత్తం. ఓకే, రైట్ అండి. యాక్చువల్లీ మంచి మంచి విషయాలు అయితే మాట్లాడుకున్నాము. సరదాగా ఒక డంషరాడ్స్ 2 సినిమాలు ఎవరైనా వచ్చి యాక్ట్ చేస్తే మిగిలిన వాళ్ళు చెప్పాలి. ఒక 3 సినిమాలు పెట్టుకుందాం అంతే, ఎందుకంటే ఎక్కువ టైం లేదు కాబట్టి. 3 సినిమాలు. ఓకే, చెప్పండి. ఇప్పుడు అత్త కోడలు అంటే ఎలా ఉండాలో చెప్పండి. అత్త కోడలు, మాకు కోడలు, మాకు అత్త ఉండేది. నిన్న రీసెంట్ గా చనిపోయింది. మా అత్త 85 సంవత్సరాలకు చనిపోయింది. మా కోడలు మా కూతురు కంటే ఎక్కువ, వాళ్ళ అమ్మ కంటే నన్నే ఎక్కువ చూస్తుంటది. వాళ్ళ అమ్మని అసలు తిడుతుంది, నన్నే తల్లిలాగా చూసుకుంటుంది నా కోడలు. నేను ఏది అడగాలనుకున్నా నా కోడల్ని అడుగుతా, నా కొడుకు కాదు. కోడలే కూతురు, ఆమె నాకు యుఎస్ లో ఉంటారు, అబ్బాయి అమ్మ. ఇక వాళ్ళే ఏది కావాలన్నా వాళ్ళే పంపిస్తారు నాకు, ఏది కావాలన్నా. ఒక చిన్నదైనా కోడలే, కొడుకు కాదు. కొడుకు కాదంటాడు, కోడలే పంపుతాడు. కోడలే నా కూతురు. అయితే మీ కోడలు చాలా గ్రేట్ అండి, మీరు కూడా చాలా గ్రేట్. వినిపిస్తే మీరు చెప్పకండి. మీరు రండి ఒకసారి, చిన్నది. ఎన్ని వర్డ్స్, ఎప్పుడైనా ఎన్ని వర్డ్స్ చెప్పాలి ముందు? కష్టమైనవి ఇవ్వండి ఒకటి. 3 అన్నాను కదా, కష్టమైనది ఒకటి ఇవ్వండి. నువ్వు నేను, ఇద్దరు నువ్వు నేను, ఇద్దరు నేను, నువ్వు నేను, అత్త కోడలు, ఆమె అమ్మాయ. ఎన్ని వర్డ్స్? అత్త కోడల, కోడలు దిద్దిన కాపురం. కోడళ్ళు జోహాలు అన్నమాట. కోడళ్ళు అనే వాడు ఉంది కదా, ఇంకా ఆలోచించాను కదా. కోడళ్ళు ఉన్నారు, జాగ్రత్త. కాదు కోడళ్ళు,
ఏ వర్డ్ చెప్తున్నారు కోడలు తింటాం. సెకండ్ వర్డ్ అండి అది. ఇంట్లో ఆవిడ ఇందాక అన్నారు కదా చాలా ఈజీ కదా. ఇంకా ఎవరు చుట్టాలు వస్తున్నారు కానీ మీరు జాగ్రత్త అని ఇలా ఎందుకన్నారు? సూపర్ కదా. అంటే మీరు పెట్టిన జాగ్రత్త అంటారు. మంచిది ఇవ్వండి. కొంచెం టైం పట్టాలి. అంటే మరి ఒక్క నిమిషమైనా ఆగాలి కదా. ఇది చెప్తారా? ఇది చెప్పేస్తారు వాళ్ళు. చాలా ఈజీ. చెప్పండి. ఇది చేయగలుగుతారా? అదే ఇది ఆపేద్దాం దీని తర్వాత. చెప్తా. డాన్స్ 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 చాలా బాగా చేస్తున్నారు. ముగ్గు పసుపు తాలియా అనకడమా స్వయం కృషి. ఇంకా భోజనాలు లేట్ అవుతుంది. అదే అదే. ఓకే వ్యూవర్స్, చూసారు కదా ఎంత ఎంజాయ్ చేసామో. మీరు కూడా మాలాగే ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? మేము వెంటనే వచ్చేస్తాం. స్క్రీన్ పై ఉన్న నెంబర్ కాల్ చేసి మమ్మల్ని పిలిచేయండి. మనం కూడా ఇలాగే ఎంజాయ్ చేద్దాము. బోల్డ్ అనే ఆటలు పాటలతో. ఈ రోజు అయితే మణి మహేష్ గారి ఇంట్లో చాలా ఎంజాయ్ చేసాము. ఇలాంటి ప్రోగ్రాములు కావాలంటే మరిన్ని ప్రోగ్రామ్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్.